ఏపీ సీఎం జగన్ పై విశాఖపట్నంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందని, పార్టీ మూసేయడం ఖాయమని విమర్శించారు. తమ అవినీతి బయటపడుతుందని రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకుంటున్నారని, ఇక్కడే వారి ఓటమి ఖాయమైందని ఎద్దేవా చేశారు ఆయన. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక మెరుగైన పాలన అందిస్తామన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పాలన బాగలేదు, నీ వల్ల మాకు ప్రయోజనం పొందలేదనే ప్రజలు ఫీల్ అవుతున్నారు కాబట్టి రేపు ఓట్లు వేయమని చెప్తా ఉన్నారు. ఏ ఓట్లు అది ఇది యాక్చువల్గా మాకు అయినట్టే అనుకుందాం. బట్ అది ఏదైనా ఆయన మనకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు, వెళ్ళినాక ఫైనలైజ్ చేస్తారు. నేను వ్యక్తిగతంగా ఉంటుంది అనుకుంటున్నది. ఇంకా అది యాక్చువల్గా పార్టీ అనౌన్స్ చేసిన దాకా మేము ఇక్కడ కూర్చొని పొత్తుంటుందని మేము చెప్పడానికి మాకు ఇది లేదు కదా, మేము చెప్పకూడదు కదా. దాన్ని ఉంటుందని నాకున్న దీని ప్రకారం అనుకుంటున్నా. డెఫినెట్గా మొన్న ఢిల్లీలో అమిత్ షా గారు కలిసిన తర్వాత చంద్రబాబు గారు ఆఫ్ ద రికార్డ్ చెప్పిన దాని ప్రకారం కూడా ఉంటుంది అనుకుంటున్నాను. నువ్వు చేసిన పాలన బాగలేదు, నీ వల్ల మాకు ప్రయోజనం పొందలేదనే ప్రజలు ఫీల్ అవుతున్నారు కాబట్టి రేపు ఓట్లు వేయమని చెప్తా ఉన్నారు. ఏ ఓట్లు అది